హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే నేను ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను మీకు. ఇంట్లో ఏమీ స్వీట్స్ లేనప్పుడు, స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా ఏదో ఒకటి చేసేసుకోవాలనిపిస్తుంది కదా. అలాంటి టైంలో ఒక బెస్ట్ రెసిపీ అనేది చెప్తా. సో దీని పేరు వచ్చేసి పుట్నాల బర్ఫీ. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చలో. సో ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇప్పుడు దాంట్లోకి మీకు నచ్చిన సైజులో ఒక 1 కప్ పుట్నాల పప్పు వేసుకుంటే, హాఫ్ కప్ అయితే జాగరీ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే జాగరీ పౌడర్ లేదంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. ఒక ఇలాచీని పైనున్న పీల్ తీసేసి జస్ట్ లోపల ఉన్న సీడ్స్ మాత్రమే వేయండి. పీల్ని అయితే పారేసేయండి. సో ఇలా మంచిగా ఫైన్ ఫ్లోర్ లాగా అయితే మనం మిక్స్ పట్టేసుకోవాలి. సో చూసారు కదా ఎంత, నాకైతే ఇది జస్ట్ వితౌట్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా తినడం కూడా చాలా చాలా ఇష్టము. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా గీ యాడ్ చేసుకుంటా అయితే డౌ లాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా ఇలా. సో గీ కొంచెం హీట్గా ఉంటుంది కాబట్టి హ్యాండ్ అయితే యూజ్ చేయలేదు స్టార్టింగ్లో. సో జస్ట్ స్పూన్తో మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ అయితే యూజ్ చేసేయండి. సో మీకు కావాలంటే ఇలా బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు. సో మళ్ళీ బాల్స్ చేయాలంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను నార్మల్గా అయితే ఇలా ఒక ప్లేట్కి ఆయిల్ అయితే అప్లై చేసేసుకున్నాను. సో ఇంకా మామూలుగా ఇలా ఆ ప్లేట్లోకి అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఏమీ లంప్స్ ఆర్ బాల్స్ లాగా ఏమీ లేకుండా మంచిగా అయితే క్రష్ చేసేసుకోండి. ఆల్రెడీ మనం మిక్స్ పట్టేసుకుంటాం కాబట్టి నో ఇష్యూ. హ్యాండ్ యూజ్ చేస్తే కొంచెం ఇలా ప్రెస్ చేయండి. సో మీరు ఇది స్పూన్ యూజ్ చేస్తే అంత మంచిగా అయితే రాదు. నేనైతే నీట్గా హ్యాండ్స్ అయితే వాష్ చేసుకునే చేస్తున్నాను, నో వరీ. ఆ తర్వాత జస్ట్ ఇలా అయితే ప్రెస్ చేసేయండి. చూసారు కదా మొత్తం ఈవెన్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన సైజెస్లో పీసెస్ లాగైతే కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అయితే డీప్ ఫ్రీజర్లో పెట్టండి. సో దట్ అది స్టిక్ అయిపోతుంది అంటే కొంచెం హార్డ్గా అయిపోతుంది. సో చూసారు కదా నేనైతే డీప్ ఫ్రీజర్లో పెట్టి అయితే తీసాను. ఆ తర్వాత ఏమైనా మీకు షేప్ అవుట్ అయితే లైట్గా షేప్ అవుట్ అంటే జస్ట్ అవి మనకి స్టిక్ అవుతాయి లైన్స్ కట్ చేసిన చోట ఒక్కసారి మళ్ళీ ఘాట్ పెట్టేసుకోవచ్చు. చూసారు కదా అసలు నా హ్యాండ్ కంటేనే టచ్ అవ్వట్లే, నా ఫింగర్కి. ఆ తర్వాత చాప్ చేసుకున్న లేదా క్రష్ చేసుకున్న క్యాష్యూస్ వేసుకుంటున్నాను. సో మీకు ఇక్కడ నచ్చినట్టు గార్నిష్ చేసుకోవచ్చు విత్ ఆల్మండ్స్, కిస్మిస్ ఆర్ ఎల్స్ క్యాష్యూస్ కానీ మీకు నచ్చినట్టయితే ఇక్కడ డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యాష్యూస్ అండ్ ఆల్మండ్స్ తోటి అయితే డెకరేట్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.